చీకటి ఏంటి అనంటే, దేవుడికి నచ్చనిది చీకటి. దేవుడు ఒప్పుకోనిది చీకటి. దేవుడు ఆనందించనిది చీకటి. దేవుడు మనల్ని చూసి దుఃఖపడేది చీకటి. దేవుడు మనల్ని మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయేలా చేసేది చీకటి. ఈరోజు మనలో అవేమున్నాయి? అటన్నిటి విషయంలో ప్రభు వైపు ఒకసారి చూడగలిగితే, ప్రభు సహాయం వైపు మనం చూడగలిగితే, లోకంలో ఉండే ఏ పరిస్థితి చీకటి మనలో ఉన్నా, ఆయన ఒక్క మాట చేత వెలుగులోకి తీసుకొస్తాడు. ఆయన ఒక మాట చేత ఆయనే మన మాట విని స్వయంగా మన దగ్గరికి వచ్చి వెలుగులోకి మనల్ని నడిపిస్తాడు. ఆ నడిపింపు మనం పట్టుకోగలుగుతాం. అలా దేవుడు మనల్ని నిరంతరం చూస్తూ ఉన్నాడు అని చెప్పడానికి, చూసి మన మాట విని మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి ఈ మాటలు దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, ఏ చీకటి చేత తరంబడుతున్నాం, ఏ చీకటి చేత పోరాడుతున్నాం, ఏ చీకటి చేత మనం అయిష్టంగా ఆ విషయాల్లో మనం ఉంటూ కూడా బయటికి రావాలి అని తెలిసినా, బయటికి మనం వెళ్ళాలి అని తెలిసినా ఆ చీకటినే ప్రేమిస్తూ ఆ పరిస్థితుల మధ్య మనం ఉండిపోతూ ఉన్నాం. ఆలోచించండి. చాలామంది ఇక్కడ అయిపోతారండి. ఏంటనంటే, దేవునికి అయిష్టమైన ఈ పనులన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దేవునికి అయిష్టమైనది, దేవుని దుఃఖం కలిగించేది అనే దగ్గర ఆగిపోతాం. కానీ చీకటిలో మరొక భాగం ఏంటో తెలుసా? నేను ఉపయోగపడకపోవడం, నేను దేవుడు చెప్పిన పని చేయకపోవడం, దేవుని ఆలోచన కావాల్సిన సిద్ధపాటుకు నన్ను నేను రెడీ చేసుకోలేకపోవడం కూడా చీకటే. మొదటిది చెడు చేయడం చీకటైతే, రెండో చీకటి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత, అర్థమైన తర్వాత ఆ విషయాల్లో నన్ను నేను సిద్ధపరచుకోకపోవడం కూడా నాలో ఉండే ఆ చీకటికి నేను దాసోహం అయిపోయిన జీవితం. మూడోది, వ్యతిరేకమైన పరిస్థితులు నా ముందు నిలబడుతూ తిరగబడుతూ ఎదురు చూస్తున్న పరిస్థితుల మధ్య వాటికి నేను ఒప్పేసుకొని, ఇంకా నేను నాతో పోరాడొద్దు, నా మీద మీరు యుద్ధం చేయొద్దు, నా మీద మీరు ఇంకా దండెత్తొద్దు, నేను మీకు సరెండర్ అయిపోతున్నాను అని చెప్పి మన ముందు నిలబడే పోరాటాలకి మనం అప్పగించేసుకోవడం కూడా చీకటికి మనం లోబడిపోయిన జీవితం కలిగిన వారు. చీకటిలో దేవుడు నిన్ను వెలుగులోకి పిలవగలడు, బయటికి రప్పించగలడు, తీసుకురాగలడు, బయటికి నన్ను ఆయన దగ్గరికి, ఆయన దారిలోకి తీసుకెళ్ళగలడని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈ మాటలు మన హృదయంలో దాయడానికి అవకాశం తీసుకు